హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని కళ్యాణ లక్ష్మికి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకోవాలనుకుంటే మీ సేవ దగ్గరికే వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేయాలి అనుకుంటారు. అలాంటిది ఏం అవసరం లేదు. సో మీరే మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరి సహాయం లేకుండా మీరే మీ మొబైల్ నుంచే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీ సేవల దగ్గర చాలా ఏరియాస్లో చూశాను. సో ఇదేంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చాలామందికి తెలియదు అన్నట్టు. సో కాబట్టి వీడియోని చూసిన వారంతా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎవళ్ళకి వాళ్ళే ఆన్లైన్లోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, దీనికోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సిందల్లా చూడండి, కళ్యాణ లక్ష్మి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు ఇక్కడ చూడండి, కళ్యాణ లక్ష్మి పథకం సర్వీసెస్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీంట్లో చూడండి, ఇక్కడ మీకు వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ కళ్యాణ లక్ష్మి పథకం అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజీ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రిజిస్ట్రేషన్ పేజీ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఎస్ఎస్సి, ఇక్కడ స్టార్టింగ్లోనే ఏంటంటే ఎస్ఎస్సి చదువుకున్నారా అని అడుగుతుంది. చదువుకుంటే ఎస్ మీద ప్రెస్ చేయండి. ఎస్ మీద ప్రెస్ చేస్తే ఏమడుగుతుంది, పాస్ టైప్ అడుగుతుంది, అంటే రెగ్యులరా అని అడుగుతుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, హాల్ టికెట్ నెంబర్ అడిగిద్ది. తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారనే ఇయర్ కూడా అడుగుతుంది. కాబట్టి మీరు నో పెట్టారనుకోండి, అంటే ఎవరైనా చదువుకోని వాళ్ళు ఉంటే నో పెట్టేసేసుకోండి. ఒకవేళ చదువుకొని ఉంటే ఎస్ పెట్టండి, చదువుకోకపోతే నో పెట్టుకోండి. సో నో పెట్టుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు దానికి సంబంధించిన ఏదైతే క్వాలిఫికేషన్ అడుగుతుంది, సో మీరు క్వాలిఫికేషన్ ఏదైతే చదువుకున్నారో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. లేదా అదర్స్, దీంట్లో మీరు చదువుకున్నది ఇందులో లేకపోతే అదర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో తర్వాత దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ యాక్టివ్లో ఉండదు ఇవ్వండి, ఎందుకంటే దీనికి సంబంధించిన మెసేజెస్ కానీ లేకపోతే అప్రూవలా రిజెక్టా అనేది మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాస్ట్ అడుగుతుంది. సో క్యాస్ట్ అనే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ అడుగుతుంది. సబ్ క్యాస్ట్లో నేను రఫ్గా ఇస్తున్నాను. సో మీరు మీది ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దానికి సంబంధించి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈజ్ అన్ అర్పన్ అని రావడం జరుగుతుంది. దీంట్లో మీరు అనాథ అని అడుగుతుంది. అనాథ అయితే ఎస్ పెట్టండి, లేదు అనుకుంటే నో పెట్టేసేసుకోండి. పెట్టేసేసుకున్న తర్వాత మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత మదర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత మీరు డిజేబుల్డ్ అని అడుగుతుంది, అంటే డిజేబుల్డ్ అయితే ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టేసేసుకోండి. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇన్కమ్కి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేస్తారో, సో దానికి సంబంధించిన అప్లికెంట్ నేము, డిస్టిక్, ఎంఆర్ఓ నేము, తర్వాత దానికి సంబంధించిన ఫాదర్ నేము, మండలం, ఇన్కము మొత్తం టోటల్గా ఇక్కడ వచ్చేస్తానట్టు. సో దాన్ని ఒకసారి చూసుకోండి. మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత క్యాస్ట్ అడుగుతుంది. ఇక్కడ మీ సేవ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా దాన్ని సైన్ చేసిన, అంటే ఎంఆర్ఓ నేమ్ ఏంటి, ఏ ఎంఆర్ఓ ఇచ్చారనేది, తర్వాత అప్లికెంట్ నేమ్ వస్తుంది, ఫాదర్ నేమ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. సో దాని తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో మీ పర్మనెంట్ అడ్రస్ ఏది అనేది దాన్ని ఇక్కడ ఇచ్చేసేసుకోండి. అడ్రస్ లైన్ 1 ఉంటుంది, అడ్రస్ లైన్ 2 ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అడ్రస్ లైన్ 1 ఉంటుంది, అడ్రస్ లైన్ 2 ఉంటుంది. సో అంటే మరి ఇక్కడ అర్థం ఏంటి అంటే
సో అడ్రస్ లైన్ 1లో పూర్తి చేశాక సరిపోకపోతే అడ్రస్ లైన్ 2లో కూడా మీరు చేయొచ్చు అన్నట్టు. సో తర్వాత డిస్టిక్ అడుగుతుంది. నేను రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా సెలెక్ట్ చేస్తాను. డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన పిన్ కోడ్ని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి, చెక్ హేర్ ఇఫ్ యూ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఈజ్ సేమ్. అంటే ఒకవేళ మీది పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, మీరు ఇచ్చిన అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది చూసారా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా మీరు పైన ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా కింద ఇక్కడ ఫిల్ అయిపోద్ది అన్నట్టు. సో అదొకసారి చూసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేసుకోండి. సో ఇచ్చేసేసుకున్న తర్వాత కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసేసుకుంటే మదర్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. ఇక్కడ చూడండి, మదర్ అకౌంట్ డీటెయిల్స్ మ్యాండేటరీ. ఖచ్చితంగా మదర్కి సంబంధించిన అకౌంట్ నెంబరు, దానికి అకౌంట్ హోల్డర్ నేము, తర్వాత ఏ డిస్టిక్లో ఆ బ్యాంక్ ఉంది, తర్వాత ఆ బ్యాంకు నేమ్ ఏంటి, దానికి సంబంధించిన బ్రాంచ్ నేమ్ ఏంటి అడుగుతుంది, అకౌంట్ నెంబర్ ఖచ్చితంగా తల్లిది ఉండాలి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్బాయి 10th చదువుకున్నాడా లేదా, సో చదువుకుంటే ఎస్ఎస్సి చదువుకుంటే ఎస్ పెట్టండి, లేదు అనుకుంటే నో మీద ప్రెస్ చేసేసుకోండి. నో మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, అబ్బాయికి సంబంధించిన నేమ్ ఎంటర్ చేయండి, అబ్బాయి ఫాదర్ నేమ్, తర్వాత అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, అబ్బాయి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేను రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. కొంచెం కిందకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత దానికి సంబంధించిన హిందూ ముస్లిమా అని అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను రఫ్గా సెలెక్ట్ చేస్తాను. తర్వాత సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ ఫర్ యానం, అంటే మీకు ఇన్కమ్ ఎంత ఉంది, ఫ్యామిలీ ఇన్కమ్ అని అడుగుతుంది. సో ఇన్కమ్ ఇవ్వండి. తర్వాత ప్రజెంట్ వర్క్ ఏంటి అని అడుగుతుంది. వర్క్ ఏంటో ఎంటర్ చేయండి. ఏది లేకపోతే లేబర్ అని పెట్టేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో పర్మనెంట్ అడ్రస్ కూడా ఆ అబ్బాయి ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని మాత్రమే ఇక్కడ కంప్లీట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది, డీటెయిల్స్ ఆఫ్ మ్యారేజ్. సో మ్యారేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో దాని మ్యారేజ్ డేట్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ మ్యారేజ్, నేమ్ ఆఫ్ ద టెంపుల్, కళ్యాణ మండపం, ఎనీ అదర్ ఇన్స్ట్రక్షన్, అంటే ఎక్కడ జరిగింది మ్యారేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మ్యారేజ్ ప్లేస్ అడ్రస్, ఈ ఏదైతే కళ్యాణ మండపం కావచ్చు, లేకపోతే ఏదైనా టెంపుల్ కావచ్చు, ఏడైనా చేసుకొని ఉండొచ్చు, కాకపోతే దానికి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అయితే 1కి 2 సార్లు మీరు చూసుకోండి. సో జస్ట్ మీరు ఫస్ట్ మ్యారేజ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేటు చూజ్ ఫైల్ మీద ప్రెస్ చేస్తే మీకు గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. ఆ గ్యాలరీలో మీరు సేవ్ చేసుకున్న సర్టిఫికేట్ని ఇక్కడైతే అప్లోడ్ చేయండి. తర్వాత విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ అప్రూవల్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. తర్వాత అమ్మాయి ఫోటో ఒకటి ఉండాలి. తర్వాత ఏదైతే అమ్మాయికి సంబంధించిన ఏజ్ ప్రూఫ్ ఉండాలి. తర్వాత అమ్మాయికి సంబంధించిన స్కాన్డ్ ఆధార్ కాపీ ఉండాలి. తర్వాత వచ్చేసి అమ్మాయి మదర్కి సంబంధించిన ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. సో దాని తర్వాత అబ్బాయికి సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత దానికి సంబంధించి మదర్ బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి. అమ్మాయిది కూడా బ్యాంక్ పాస్బుక్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఒక అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ రావడం జరుగుతుంది. సో దాన్ని ప్రింట్ తీసేసుకొని ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో ఈ డాక్యుమెంట్స్ అన్నీ దానికి కలిపేసేసి ఇవన్నీ తీసుకెళ్ళి మీరు మండల ఆఫీస్లో ఇచ్చేస్తే మీకు పని అనేది అయిపోద్ది అన్నట్టు. ఇలాగ మీరు ఎక్కడికి మీ సేవకి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ డాక్యుమెంట్ విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదా అమౌంట్ రావటం విషయంలో ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.